year 13 months ago కరెక్ట్గా ఈ వీడియో మనం షూట్ చేసి రిలీజ్ చేసాము 13 months ago. It's been already 14 months that I got this bike and I'm very happy having this bike. మన బంటు గారిని బయటికి తీసుకెళ్ళి చూద్దాము, మళ్ళీ ఒకసారి వెళ్ళి మనం అప్పుడెప్పుడో వెళ్ళాం 1 year ago. బంటుతో ఇప్పుడు మళ్ళీ టైం స్పెండ్ చేద్దాం. అండ్ దెన్ వీల్ ఆల్సో గివ్ యూ అవర్ ఎక్స్పీరియన్స్, వీల్ ఆల్సో షేర్ యూ అవర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. ఏం బాగుందా అవుట్ఫిట్? స్వెట్ ఆల్రెడీ వచ్చేస్తుంది మొత్తం. అయినా బ్రైట్గానే ఉంది. బ్రైట్ ఉంటే పర్లేదురా, మరీ టూ స్వెట్టి హ్యూమిడ్గా ఉంటే గుడి బాగా పడిద్ది ప్రతిసారి. హాయ్, హలో, నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. ఇది డిటెక్ట్ చేస్తున్నట్టుంది హ్యాండ్ పెట్టి. ఈ బైక్ మనం కొన్నది అంతకి 3,90,000కి. 3,90,000లో 390cc, సరే 375cc, 373cc. ఇంకే బైక్స్ ఉన్నాయి మనకి లిస్ట్ వేసుకుంటే? డామినర్ తప్పితే ఏది లేదు. డామినర్ అంతే, డామినరే. ట్రయంఫ్లో ఉన్నాయి. ట్రయంఫ్లో 400 ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ ఫేరింగ్. సో అది ఫేరింగ్లోకి రావు. అండ్ మోర్ ఓవర్ అది స్పోర్ట్స్ కావు, అవి ట్రూ స్పోర్ట్స్లో ఉండవు. అవి కొంచెం స్క్రామ్లర్ లేదా నార్మల్ బైక్స్లా ఉంటాయి. TM 390 ఈజ్ ఆల్రౌండర్ అంతే, కంపేర్ టు ఎవ్రీ అదర్ బైక్ ఇన్ దిస్ సెగ్మెంట్. బైక్ సెగ్మెంట్లో హార్దిక్ పాండ్యానా? అంతే. సో ఛాలెంజెస్ ఆఫ్ దిస్ బైక్ అంటే ఏం చెప్తాం మనం? 1 year ఉన్నప్పుడు ఛాలెంజెస్ ఉంటాయిలే కానీ లేకుండా ఉండవు. కొంచెం లెందీ టాపిక్ అది. ఛాలెంజెస్ అంటే ఒకటే ఉంది అది, బట్ చాలా మేజర్. అది ఏంటంటే 1 or 2% తోలుకుంటే చాలా బాగుంటుంది. అదే మన కుర్రోళ్ళు తోలారంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. అదే, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. బికాజ్ బేస్ బాగా తెలిసిపోయింది ఏంటంటే క్లచ్ కనుక హ్యాండ్లింగ్ డిఫరెన్స్ ఉంటే, నాది వీడిది హ్యాండ్లింగ్ సిమిలర్ ఉంటుంది, దానివల్ల ఏడు చేంజ్ రాదు. కొంచెం 3rd or 4th% వెళ్తే మాత్రం కొంచెం మనం మళ్ళీ తీసుకున్నప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాగా బైక్ ఆగిపోవటం ఎక్కడ పడితే అక్కడ, లేదా స్టాల్ అవుతుంది. మేజర్గా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా పిక్ మళ్ళీ అవ్వదు. లైక్ మూమెంట్ చేసినప్పుడు, క్లచ్ మూమెంట్ చేసినప్పుడు బండి అలా వెళ్ళదు. అది మన ఆఫ్టర్ 2-3 rounds ఇది మళ్ళీ సేమ్ అవుతుంది. బట్ ఎనీవే దానివల్ల మనం ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసాం కూడా. ఆ ప్రీమియం ఇది పోయిద్ది అనమాట, ఆ ఫీలింగ్ పోయిద్ది, వెంటనే పోతుంది. అది కూడా చాలా తొందరగా పోతుంది. మేబీ అది వాడు సింగిల్ రైడర్స్ కోసం అనేమో. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ నేను నోటీస్ చేసి చెప్తాను. పిలియన్ రైడర్ ఉండి డ్రైవ్ చేసినప్పుడు లాంగ్ వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది. పికప్ అంత తెలియదు. అండ్ నేను సోలోగా ఎంత లాంగ్ వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను. సోలో రైడ్ చేస్తున్నప్పుడు ఈ బైక్ ఎంత బాగుంటుందో, వెనకాల పిలియన్ ఎవరు కూర్చున్నా, నాట్ ఓన్లీ యూ, ఎవరు కూర్చున్నా వెనకాల నాకు ఒక పాయింట్ ఆఫ్ టైం తెలుస్తుంది నేను టైర్డ్ అవుతున్నానని. ఇది 2 height ఉంది పిలియన్ సీట్ అది. బట్ పిలియన్స్కి ఏంటంటే కొంచెం రైడర్ కూడా కనిపించడు అనమాట. వ్యూ పాయింట్ మంచిగా ఉంటుంది, రోడ్ అంతా నీట్గా కనిపిస్తుంది. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మైలేజ్, అది ఇంపార్టెంట్, అదే ఎక్సైటింగ్గా ఉంటుంది అనమాట. 390cc మైలేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా? 400cc వేసుకుందాం, 23cc ఉంది, 27 400cc మైలేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరన్నా? కంపేర్ టు ద మార్కెట్, కరెంట్ మార్కెట్ ట్రాంప్ 400cc 30+ ఇస్తుంది.
30 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అప్రిలియా వాళ్ళు క్లైమ్ చేసిన అయితే 25. సో ఇంకా మనం మార్కెట్లో ఎలా ఉంటుందంటే అరౌండ్ 21, 22 అప్రిలియాకి. డామినర్ 30 ఖచ్చితంగా ఇస్తుంది, 27 అలా డామినర్ వస్తుంది. అండ్ ఇది ఇదంతా వస్తుంది మనకి, ఇది కొంచెం తక్కువ వస్తుంది. నాకు తెలిసి 18, 19 వస్తుంది. 20 20 19 to 20. స్లిప్పర్ క్లచ్ వివిఏ కదా అది, క్విక్ షిఫ్ట్ అవన్నీ ఆన్ అయి ఉంటే కనుక కార్ లానే వస్తుంది. ఇంకా బేసిక్గా నేను మైలేజ్ చెక్ చేస్తున్నాను, నేను తోలుతున్నాను అన్నప్పుడు నాకు తెలిసిపోతుంది ఏంటంటే కొంచెం ఒక 30 కిలోమీటర్స్ రేంజ్లో కనుక అప్ అండ్ డౌన్ చేసాం అనుకో ఈజీగా ఒక 400 to 500 రూపీస్ ఖర్చు అయిపోతుంది. 30 బికాజ్ మనం వెళ్ళే స్పీడ్ కానీ సిటీ రేంజ్ కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పుడు. సో మైలేజ్ సిగ్నల్స్ కొంచెం బాగా ఇదవుతుంది అనమాట, స్వెట్ పిన్నట్టు చాలా చాలా వేడి ఉంటుంది. బికాజ్ ఫ్యాన్స్ త్వరగా ఆన్ అవుతాయి, ఇంజన్ సిచ్యువేషన్ బాగుంటుంది. కానీ ఇక్కడ ఉన్న ఫ్యాన్ ఏదైతే ఉందో మనకి తెలుస్తుంది హీట్. ఇది వదిలే ఇది ఎంత కూల్ చేయడానికి ట్రై చేసినా కానీ మనకి హీట్ తెలిసిపోతుంది. బోత్ సైడ్స్ ఉంటాయి అదే ఫ్యాన్, క్లియర్గా తెలిసిపోతుంది హీట్. మంచి బజ్జీలు అయిపోతాయి అన్నమాట, తొడలు వడలైపోతాయి. సో మైలేజ్ అయితే దీనికి నెగిటివే. అంటే కొంచెం పెద్ద బండికి వెళ్ళినప్పుడు ఇంక మైలేజ్ కొంచెం పట్టించుకోకూడదు. అదే ఇంక నెగిటివే, పట్టించుకోకూడదనే కాదు, ఇంక నెగిటివ్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్, మనం 4 lakhs ఖర్చు పెడతాం అన్నప్పుడు మేబీ నేనైతే చూస్తాను ఇది కూడా ఉంటే బాగుండు, వై నాట్ దిస్ అని. సో అందులో ఏంటంటే మేజర్లీ ఇవి ప్రీమియం ఉండవు స్విచ్చెస్, ఈ స్విచ్లు ప్రీమియం ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అడ్జస్ట్ ద ఓడోమీటర్. ఈ ఓడోమీటర్ అడ్జస్ట్ చేసుకోవడానికే చాలా కష్టపడిపోవాలి మనం. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ కూడా. దీంట్లో బ్లూటూత్ అనేది కూడా ఇంకొకటి వేస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి నన్ను అడిగితే. ఇందులో వేస్ట్, ఇది ఫస్ట్ జనరేషన్ మేబీ టెస్ట్ ఫైర్ కింద మనం బలి చేశారు, మామూలుగా కాదు. బికాజ్ ఇందులో వాడే బ్లూటూత్ ఇప్పటికీ వాడు అప్గ్రేడ్ చేయలేదు. 2025 కూడా బ్లూటూత్ ఈ సెటప్ మార్చలేదు. వాడు చేసిన మేజర్ అప్గ్రేడ్ దీంట్లో వచ్చేసరికి కొంచెం ప్రైస్ పెంచాడు, కలర్స్ మార్చాడు. కేటీఎం వాడు ఎప్పటి నుంచో చేస్తున్న ఒక డ్రాస్టికల్ వర్స్ట్ అప్డేట్స్ అవే. వాడు చేసేదల్లా కలర్ మారుస్తాడు, దట్టు ఆర్సీకే ఇది పర్టికులర్లీ. డ్యూకిన్ మంచి ఏంటంటే ఐ ఫీల్ లైక్ అది అందరి కోసం కాదు, అది లైక్ అబౌవ్ 510 అలా ఉన్నారంటే బండి కనిపించదు, మనిషే కనిపిస్తాడు, బండి ఎంత ఉంటుంది. పర్టికులర్గా వీడు పవన్ గాడు నేను ఎక్కినా కొంచెం పర్లేదు, కానీ రాఘవేంద్ర గాడు వీడు ఎక్కితే కానీ ఇంకా అది బండి కనిపించదు, మనిషి ఏదో గాల్లో ఎగురుతున్నాడు అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద మేజర్ నెగిటివ్ అనే చెప్పాలి. బికాస్ ప్రైస్కి అప్గ్రేడ్స్కి వాళ్ళకి సంబంధం ఉండదు. జస్ట్ కలర్ మార్చేసి వాడు కాస్ట్ ఎక్కువ తీసుకుంటాడు. అది ఇందులోనే కాదు, ప్రతి ఆటోమోటివ్ కంపెనీస్ చేసే పని అదే. బైక్స్ అనే కాదు, కార్స్ కూడా అదే చేస్తారు వాళ్ళు, అంత వర్స్ట్గా చేస్తారు. అది ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వర్స్ట్ ఓన్లీ, బట్ యా ఫైన్, ఇట్స్ అప్ టు దెమ్ అండ్ కొనుక్కునే వాళ్ళ ఇష్టం బట్టి. ఈ ఇయర్ నీకు ఆల్ బ్లాక్ ఎడిషన్ ఉందనుకుంటా ప్రస్తుతానికి, దీంట్లో మొత్తం బ్లాక్ వస్తుంది అనుకుంటా. ఓకే, పవన్ లాంటి వాడికి నచ్చుతుంది అది, నాకు ఇట్స్ ఫైన్. నాకు బ్లూవే నచ్చుతుంది. నాకు అట్రాక్టివ్గా ఉంటే ఏదైనా పర్లేదు, నాకు ఏదైనా బాగానే ఉంటుంది. నన్ను అడిగితే నాకు ఈ బ్లూవే బాగా నచ్చింది. అండ్ అది ప్రోస్లో వస్తుంది, మనం మాట్లాడుకుందాం. అండ్ వాట్ ఎల్స్ కాన్స్ వీ హ్యావ్? కాన్స్ ఐ వుడ్ సే దిస్ వన్. ఇదంతా కాన్ కాదు, కాకపోతే కొంచెం వంగి చూసుకోవాలి వెనక్కి, కొంచెం వంగి చూడాలి. ఇది ఇలా అవ్వదు, ఇలా అవుతుంది. రొటేషన్ అనేది కొంచెం ఇబ్బంది దీంట్లో, ఇటు ఇటు అవుతాయి కానీ ఇలా అవ్వవు. అది జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అవుతుంది తప్పితే అప్ అండ్ డౌన్ అవ్వదు. సో మనం ఏం చేసుకోవాలంటే మనమే కొంచెం రైడరే కొంచెం వంగి చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అట్ ట్రాఫిక్ సిగ్నల్స్ అప్పుడు మాత్రం చాలా చాలా ఇబ్బంది అది. అండ్ దట్టు ఇది ఏదో బండికి అవుట్ సైడ్ ఉన్నట్టుంది ఫీలింగ్, అది కొన్నిసార్లు తగిలిద్ది. మన ఎంట్రన్స్ బండి పెట్టేటప్పుడు, బండి తీసేటప్పుడు తగులుతుంది. అదే అసలు చాలా పెద్ద టాస్క్ రా బాబు, అది స్క్రేప్ అయిపోద్ది. ప్రతిసారి నువ్వు అట్లీస్ట్ ఫోల్డ్ చేసుకొని ఎక్కేయాలి, లేదా చూసుకుంటూ ఎక్కేయాలి. ఇగో ఎవిడెంట్ ఉన్నాయి చూడు, మనకైతే తగులుతూ ఉంటుంది అది. దట్స్ ద లాస్ట్ కాన్ ఐ కెన్ సే. నాకు తెలిసి ఇంక లేవు, మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నౌ వెన్ వీ టాక్ అబౌట్ ప్రోస్, 3,90,000 మనం కొన్నప్పుడు 4 lakh, సమ్వేర్ అరౌండ్ 4 lakh ఇప్పుడు. అండ్ పవర్, టార్క్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఈ బైక్కి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసరికి బ్రేక్స్
నన్ను అడిగినా బ్రేక్స్ అని అంట. బ్రేక్స్ ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది అయితే బ్రేక్స్. టచ్ చేయగానే పడిపోతాయి, ఎంత ఫాస్ట్లో ఉన్న టచ్ చేయగానే పడిపోతాయి. నీకు స్కిడ్ అవుతున్న ఫీలింగ్ ఏవి రావు. నేను ఫస్ట్ అప్పుడు పెట్టిన వీడియోలో కూడా అదే చెప్పాను. ఫస్ట్ బండి కొన్న కొత్తలో వీడియో కూడా అదే చెప్పా, ఇప్పటికీ అదే. బ్రేక్ ఏరోడైనమిక్స్ బాగుంటాయి. అసలు ఎయిర్ని ఇలా చీల్చుకుంటూ వెళ్తున్నట్టు ఉంటుంది బైక్ వెళ్తున్నప్పుడల్లా. కొంచెం షార్ట్ రైడర్స్కి అది సరిపోదు, హైట్ సరిపోదు అంతే. షార్ట్ రైడర్స్కి కొంచెం టాల్ ఉంటుంది సీటింగ్ ఇది అవన్నీ. మోర్ ఓవర్ బట్ ఏంటంటే ఆపినప్పుడే నీకు కొంచెం ప్రాబ్లం షార్ట్ ఉన్న వాళ్ళకి కూడా. బట్ రైడ్ చేసేటప్పుడు అయితే ఇది ఉండదు, ఫీలింగ్ ఏమో. మెయింటెనెన్స్ ఎంత అవుతుంది చెప్పు? నాకు చాలా వెరీ లిమిటెడ్ మెయింటెనెన్స్ రా. నన్ను అడిగితే మాత్రం దట్ ఈస్ మేజర్ అడ్వాంటేజ్ ఫర్ 400cc బైక్. ఎక్స్పెక్టెడే అంటే కొంచెం అరౌండ్ 5000 అనేది ఇంకా లైక్ ఏ బైక్ అని అవుతుంది. అంటే 5000 per annum అనేది ఇట్స్ నాట్ బ్యాడ్. బికాజ్ ఈ బండి మనం కొనుక్కున్నప్పుడు లైక్ మెయింటెనెన్స్ 5000 ఇట్స్ ఎక్స్పెక్టెడే. అంటే 5-6,000 నీకేమైనా పార్ట్ పోతే ఇంకా ఎక్స్ట్రా అవుతుంది కాస్ట్. అండ్ దట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ కూడా పార్ట్స్ ఏమి. దీంట్లో మనం ఆల్రెడీ ఒకసారి ఫిల్టర్స్ కొన్ని మార్చాను నేను, అవి నాకు పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా పడలేదు. ఇంక్లూజివ్ ఆఫ్ దోస్ మనకైన కాస్ట్ అరౌండ్ 4500 సంథింగ్. 5,000. సో అదే. అండ్ ఫ్రీ సర్వీసెస్ అన్నీ ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి నాట్ బ్యాడ్. బట్ వీడిది ఏంటంటే కేటీఎం కమ్యూనిటీ అనేది ఒకటి ఉంది. దట్ కమ్స్ ఇన్ ప్రోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్స్. నాకు అర్థం కాలేదు అసలు కేటీఎం కమ్యూనిటీ యాప్ అనేది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ వెన్ వీ కెన్ అప్లోడ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఇన్ ఇట్. ఫిజికల్గా క్యారీ చేయాల్సిన పని లేదు. అదొకటి కేటీఎం కమ్యూనిటీ అనేది ప్రోనే చెప్పుకోవాలి. దీని పవర్ టార్క్ ప్రోస్లోకే ఇస్తాను నేను. పవర్ టార్క్ ఇస్ ప్రో. బ్రేక్ ఆల్రెడీ మనం చెప్పాం ప్రో. ఫ్యూయల్ ట్యాంక్ అనేది మంచి ప్రోనేరా. అరౌండ్ 12 లీటర్స్ దాకా వెళ్ళిపోతాయి ఇందులో. 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ వన్. 12 లీటర్స్ మనం ఎంత నీట్గా వెళ్తాయంటే 12 లీటర్స్ పెట్టినప్పుడు ఎక్కించినప్పుడు చాలా డిస్టెన్స్ వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మైలేజ్ మనకి 12 లీటర్స్ చాలా దూరమే లైక్ వెళ్ళిపోవచ్చు. ఇమాజిన్ చేసుకున్న 1220 is 240 kilometers వెళ్ళచ్చు. సో ఇట్స్ నాట్ బ్యాడ్, విచ్ ఇస్ ప్రెటీ గుడ్. అండ్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్. కూర్చో. వెయిట్ అయితే చాలా బాగుంటుంది. మంచి ఈవెన్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్ ఇస్తుంది అది బైక్. R15కి నీకు ఇంకొంచెం ఇలా ఉంటావు. యా, ఇలా ఉంటావు. ఇక్కడ బాగా నొప్పి వస్తుంది. ఇది ఓకే. నేను సిటీలో తోలే కదరా. నేను సిటీలో ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 80 kilometers చెన్నై మొత్తం తిరిగా. నేను తిరిగిన 80 kilometersకి నాకు అసలు ఆ రోజు వితౌట్ ఎనీ గేర్, రైడింగ్ గేర్ అంటే నా బేర్ హ్యాండ్స్తో నేను తోలేసాను. నాకు ఆ రోజు నొప్పి అయితే వచ్చింది, బట్ నాట్ బ్యాడ్. నేను R15 15-20 minutes తోలినప్పుడే వచ్చేసేది. నేను చెన్నై మొత్తం తిరిగాను ఆ రోజు. అగ్రెసివ్ ఉంటుంది. అండ్ చూడు, నాకు ఫ్రంట్ బ్యాక్ కూడా రైడ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటాయి. డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్. సస్పెన్షన్ బాగుంటుంది. సస్పెన్షన్ అనేది అసలు బైక్ సస్పెన్షన్లో అడ్వెంచర్ టూర్ వాటిలో ఉంటుంది. సస్పెన్షన్ బాగుంటుంది. ఇప్పటికీ నేను ఈ బైక్ని ఎవరికైనా సజెస్ట్ చేస్తానా అంటే నేను అప్రిలియా తోలాను, మళ్ళీ నెక్స్ట్ కవాసాకి నింజా డ్రైవ్ చేశాను, ట్రయంఫ్ స్పీడ్ 400 డ్రైవ్ చేశాను, BMWది 310RR, TVS 310RR రెండు ఒకటే, బట్ ఆ రెండు కూడా డ్రైవ్ చేశాను. ఆల్మోస్ట్ ఫేరింగ్ సెగ్మెంట్లో ఉన్న బైక్స్ అన్నీ తోలా, డామినర్తో సహా. సో ఈ బండికి డామినర్ ఫేరింగ్లోకి రాదు, బట్ ఈవెన్ దో 400cc కాబట్టి ఈ బండికి వాటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ నాకు కనిపించిందల్లా రైట్ ఫీల్. నేను 5 lakhs పెడితే కానీ నాకు ఆ రైట్ ఫీల్ రాదు. ఇందులో అప్రిలియాలో కానీ కవాసాకిలో కానీ నేను దీనికి అంత ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, నాకు సిమిలర్ రైట్ ఫీల్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అన్ ఆల్రౌండర్. నేను కొంచెం మైలేజ్ దగ్గర నేను అడ్జస్ట్ అవుతాను అనుకుంటే మాత్రం నన్ను అడిగితే మార్కెట్లో ఇప్పటికీ ఇదే బెస్ట్ అంట నేను. నాట్ బికాజ్ ఐ బాట్, బికాజ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. సో అది మేము నోటీస్ చేసిన 1 yearలో మా ఎక్స్పీరియన్స్. నేను ఎంత తోలానో వీడు అంతే తోలాడు. వీడి మీద కొంచెం నేను ఎక్కువ తోలాను. పవన్ అయితే దీన్ని బాగా వాడాడు కానీ ఒప్పుకోడు. వాడు వెళ్ళినంత లాంగ్ నేను వెళ్ళలేదు దీని మీద. ఫింగర్ టిప్స్ మీద వెళ్ళా నేను. ఇంట్లో ఉంటే ఇంకా వాడే తోలుతాడు ఎక్కువ. సో బట్ ఫైన్. యా, వాడి వల్లే కొన్నది కూడా అంతే, వాడి కోసం కూడా. ఆర్సీ సాగొట్టాడు. ఇప్పుడు చెప్తే ఇది కూడా ఒప్పుకోడు. బేసిక్గా మా దాంట్లో చాలా వరకు స్టఫ్
వాడు కూడా వాడతాడని తీసుకున్నదే, బట్ వాడు అది ఒప్పుకోడు. ఈ వీడియో చూస్తే మాత్రం వాడే కామెంట్ చేస్తాడు కింద, చూద్దాం. అండ్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేబీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే వీడు ఆన్సర్ చేస్తాడు. ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. వీల్ సెలబ్రేట్ దిస్ బైక్స్ బర్త్డే, బట్ అన్ఫార్చునేట్లీ వి మిస్డ్. అండ్ వాట్స్ ద నేమ్ ఆఫ్ దిస్ బైక్? ఈ విషయాలు కూడా అంటే మనకు తెలియదు అంత తెలుగు. లేదురా, మర్చిపోయావు. బంటు నువ్వు పెట్టుకున్నదా బంట పేరా ఇది? ఇదే పేరా? Yeah, anyways, bye, see you in the next video. Tata. Bye.